ప్రభునామమునకు ఘనత కలుగును గాక. కీర్తనలు 139 రెండవ వాక్యం మనం చదువుకుంటున్నాం. నేను కూర్చుండుటను నేను లేచుటను నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపు నువ్వు నా మనసు గ్రహించుచున్నావు. దావీదు భక్తుడు రచించినటువంటి కీర్తనను మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, అతనికి ఉన్నటువంటి జ్ఞానము, అతనికి ఉన్నటువంటి అవగాహన మనకు లేదు. మనం ఏదో చేసుకుంటా పోతూ ఉంటాం. మనకు పనులు అయిపోతే మేము చేసామనుకుంటాం, లేకపోతే ఈ పని కాలేదనుకుంటాం. మనం చేసే ప్రతి పని, మనం నడిచే ప్రతి నడక, మన తలంపు. దావీదు భక్తుడు అంటున్నాడు, నాకు తలంపు పుట్టక మునుపే, నా హృదయంలో తలంపు పుట్టక మునుపే నువ్వు ఎరిగి ఉన్నావు ప్రభు అని చెప్తున్నాడు. అది మనకు తెలియదు. ప్రియమైనటువంటి దేవుని, మనం అనుకున్నట్టు పని జరిగితే మేము చేసామనుకుంటాం, జరగకపోతే జరగలేదనుకుంటాం. కానీ మన ప్రతి కదలిక దేవుడికి తెలుసును అని 139వ కీర్తనలో దావీదు భక్తుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవులారా, దేవుని కనుదృష్టి భూలోకం అంతటా సంచారం చేయను అని మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 15:3 వాక్యములో మనం చూస్తే, దేవుని కనుదృష్టి భూలోకం అంతటా సంచారం చేయను, అది చెడ్డవారిని మంచివారిని చూచుచుండును అని చూస్తున్నాం. అంత మటుకే కాదు, కీర్తనలు 33:13 వరకు మనం చూస్తే, యెహోవా ఆకాశము నుంచి చూచుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు అని మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మన దేవునికి తెలియకుండా జరిగేది ఏమీ ఈ భూమి మీద జరగట్లేదు అని మనం ఎప్పుడు కూడా గమనించుకోవాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను కూర్చుండుట, లేచుట, నడుచుట, పండుకొనుట, మాట్లాడుకొనుట సమస్తం నీకు తెలియను అని చెప్పుకొని దేవుని గనపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, సామెతల గ్రంథంలో మనం గమనిస్తే 20:24 వాక్యములో, ఒకని నడతలన్నీ యెహోవా వశము, తనకు సంభవింపబోవున్నది ఒకడు ఎట్ట తెలుసుకొనగలను అని మనం చూస్తున్నాం. ఉదాహరణకు మనం చూసినప్పుడు సొలొమోను రాజును చూస్తున్నాం. సొలొమోను రాజు తను ఎలా పరిపాలన చేసుకోవాలో తనకు తెలియదు కనుక దేవుడు తన్ని కళ్ళలో కనబడి, నీకేం కావాలో అడగమంటే, ఇంత గొప్ప జనాన్ని పరిపాలించేదానికి నాకు జ్ఞానం లేదు, నా దేవుడైన యెహోవా ఈ గొప్ప జనాన్ని పరిపాలించడానికి నాకు కావలసిన జ్ఞానం ఏమని అడిగినప్పుడు, అతడు అడిగిన ఆ మాట దేవునికి అంగీకారమైనను. అందుకని ఆయన అన్నాడు, నువ్వు నీ శత్రువుల మీద విజయమైనను, దీర్ఘాయుషైనను, ఆస్తిపాస్తులైనను అడక్క, ఈ గొప్ప జనాన్ని పరిపాలించేదానికి జ్ఞానం కావాలని నువ్వు అడిగావు కాబట్టి నీకు జ్ఞానము వివేకం అనుగ్రహించున్నాను. నీ వంటి వాడు ఇంక మీదట పుట్టడు, ఇందుకు ముందు కూడా పుట్టలేదు అని అతన్ని మెచ్చుకొని అతనికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం కూడా ఈ లోకంలో ఉన్నాము. మనము ఏ సమయమున ఏమి సంభవించినో మనకు తెలియదు. మనకి ఏం జరగాలన్నా దేవుని చిత్త ప్రకారంగా జరుగుతుంది కనుక మనము మన సృష్టికర్త అయిన దేవునికి లోబడి దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించడానికి నేర్చుకోవాలి. ప్రతిదీ కూడా దేవుని చిత్తము. ప్రభువా, నీ చిత్తమైతే నాకు ఇది జరిగించు, నీకు ఇష్టం ఇస్తే నాకు చిత్తమైతే నాకు ఇది దయచేయి, నీ చిత్తమైతే నన్ను నీ మార్గంలో కూడా నడిపించు, నీకు ఇష్టమైన మార్గం నాకు దయచేయి ప్రభువా అని అడగటం మనం నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవులారా, అలా నేర్చుకోకపోతే మన ఇష్టానుసారంగా మనం నడిస్తే మన దేవుని సన్నిధికి చేరలేం. సంసోను దేవుని ఆత్మచేత నడిపించబడిన వాడు అయినప్పటికీ దేవుని చిత్తానుసారంగా నడవలేకపోయాడు. ఎందుకంటే వ్యభిచారం అనే పాపం అతన్ని వెంబడిస్తూ ఉంటుంది. అతడు దేవుని కంటే ఎక్కువగా పాపాన్ని ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే అతను దేవుని ఆత్మచేత గొప్ప కార్యాలు చేస్తున్నాడో, ఆ తర్వాత ఆయన మనస్సు ఆ పాపం వైపు మళ్ళినప్పుడు అతడు వ్యభిచారుల దగ్గరికి వెళ్ళటము, లేదా దెలీలాతో స్నేహం చేసి తనలో ఉన్నటువంటి దేవుని శక్తి యొక్క రహస్యము ఆమెకి చెప్పటము మనం చూస్తున్నాం. ఆమె ఆ యొక్క రహస్యాన్ని తెలుసుకొని ఆయన తల వెంట్రుకలు గొరిగించి అతనికి గుండు చేయించి అతనిలో ఉన్న శక్తి అంతా పోగొట్టి ఆ యొక్క ఫిలిస్తీయుల సర్దారుల చేతికి ఆమె డబ్బులు తీసుకొని అతన్ని అప్పగించేసింది. వారు అతన్ని తీసుకొని అతని గుడ్లు తీయించేసి అతన్ని గుడ్డివాడిగా చేసి వారి చెరసాల్లో తిరగలి విసిరేవాడుగా అతన్ని ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. అంత భయంకరమైన పరిస్థితి చూడండి. మనం ఎన్ని కలిగి ఉన్నప్పటికీ మనం దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని శక్తి చేత నడిపించబడాలి, దేవుని జ్ఞానం చేత నడిపించబడే భారంగా ఉండాలని మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకని మనం ఏం చేస్తున్నా దేవుడు చూస్తున్నాడనే మాట మనం మర్చిపోకూడదు.
ఎవరికీ భయపడకపోయినా దేవునికి భయపడి జీవించడం మనం నేర్చుకోవాలి. అలాంటి ధన్యత కలిగిన జీవితం దేవుడు మనకు దయచేనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన. మేము కూర్చుండుట, లేచుట, నడుచుట, పండుకొనుట, మాట్లాడుకొనుట సమస్తమును ఎరిగి ఉన్నావు నాయన. నీకు వందనాలు యేసయ్య. నీ చిత్తానికి మరుగైంది, నీ కంటికి మరుగైంది ఏదీ లేదు. నీ చిత్తానుసారమైన జీవితము మాకందరికీ దయచేసి నీ రాజ్యమునికి మేము వారసులు ఉన్నట్లుగా మీరు మాకు సహాయం చేయమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.